నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఇక నీట్ పేపర్ లీక్ అయిందని వాస్తవమేనని చెప్పారు. బీహార్కు చెందిన 150 మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఇక మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. నీట్కు రీ ఎగ్జామ్స్ లేదన్నారు. రీ ఎగ్జామ్స్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవేనని చెప్పారు. ఇక బీహార్కు చెందిన 150 మందికి లబ్ధి చేకూరిందన్నారు. మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. నీట్కు రీ ఎగ్జామ్స్ లేదన్నారు. రీ ఎగ్జామ్స్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీక్ అయింది వాస్తవేనని చెప్పారు. ఇక బీహార్కు చెందిన 150 మందికి లబ్ధి చేకూరిందన్నారు. మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. నీట్కు రీ ఎగ్జామ్స్ లేదన్నారు. రీ ఎగ్జామ్స్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని చెప్పారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ బీఆర్ఎస్ లీడర్ వంశీధర్ అందిస్తారు. వంశీధర్ చెప్పండి, నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసినట్టు తెలుస్తోంది. రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నమస్కారం మేడం. ఈరోజు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. దేశంలో న్యాయ వ్యవస్థ బతుకుండాలని చెప్పి మేము భావించడం. విద్యార్థి సంఘాలుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పి ప్రజలంతా విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెట్టి చేస్తే ఇలా కేంద్ర ప్రభుత్వం న్యాయ వ్యవస్థల్ని కూడా మేనేజ్ చేసే విధంగా తీర్పు రావడం బాధాకరం. ఈ సీజేఐ తీర్పు ఏమిచ్చింది? కేవలం 150 మందికి మాత్రమే లబ్ధి జరిగింది. హజరీబాగ్, పాట్నాలో పేపర్ లీకులు అయినాయి. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవని చెప్పి చాలా టెక్నికల్ గా వాళ్ళు కొటేషన్ కనబడతా ఉంది. 24 లక్షల మంది విద్యార్థులు మానసిక వేదనకు గురైన మాట గౌరవ నరేంద్ర మోడీ గారు, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని గుర్తు చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా కోర్టు తీర్పు మనం శిరసా వహించాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మనపై ఉంది. కోర్టు తీర్పును శిరసా వహిస్తూనే కేంద్ర ప్రభుత్వం విద్యని ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేయాలనే కుట్రలో దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రతి పరీక్ష, యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ ప్రతి పరీక్షను కానీ పేపర్ లీకేజీలతో, పేపర్ అమ్ముకోవడంతో అస్తవ్యవస్థంగా విద్యా వ్యవస్థ నడుతా ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలను, ప్రైవేటు విదేశీ యూనివర్సిటీలను పెంచిపోస్తున్నవి నరేంద్ర మోడీ ప్రభుత్వం పద్ధతి మానుకోవాలని చెప్పి హితవు పలుకుతా ఉన్నాం. ఓకే వంశీధర్ గారు, ఇప్పుడు కేంద్రానికి సుప్రీం తీర్పు చెంపపెట్టుగా చూడొచ్చు అంటారా? తప్పకుండా తప్పకుండా వాళ్ళు ఏమండి మొదటి రోజు నుంచి కూడా ఎక్కడ కూడా పేపర్ లీక్ కావాలని చెప్పి మేకపోతూ గాంభీర్యం పరిశీలించారు గౌరవనీయులు మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు. సుప్రీంకోర్టు తీర్పు ఒక చారిత్రాత్మక తీర్పు అనుకుంటున్నాం. ఏమని 150 మందికి లబ్ధి జరిగిందని చెప్పి వారు ప్రకటించారు. కానీ మాకున్న విద్యార్థి సంఘాలుగా మాకున్న అపోహ, అనుమానం ఏంటంటే వందలాది మంది, వేలాది మంది కూడా ఇంకా వారికి లాభం జరిగిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇలాంటి పరీక్షలు నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందనేది ఈ తీర్పు వల్ల అర్థమవుతుంది మనకి.
ఓకే వంశీధర్ గారు, ఇప్పుడు పరీక్ష నిర్వహణలో లోపాలు ఉన్నాయని సీజే అంటున్నారు. ముఖ్యంగా ఎలాంటి లోపాలు గుర్తించారు? ప్రతి పరీక్ష నిర్వహించడం కూడా ఏదో నామమాత్రంగా ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఒక సెకండ్ ప్రియారిటీగానే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఎంతసేపు మతం మీద జాతి మీద ఉన్న ప్రేమ వారికి విద్యా వ్యవస్థ మీద లేదు, విద్యా వ్యవస్థ మీద లేదు, వారికి వైద్యం మీద కూడా లేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇలా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఎగ్జామ్ లో కూడా ప్రమాణాలు పాటించకుండా అజాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వ పరీక్షలన్నీ కూడా చాలా అజాగ్రత్తగా నిర్వహిస్తా ఉన్నారు. వీటిని పునఃపరిశీలించి నిర్వహించే ప్రతి పరీక్ష కూడా చాలా జాగ్రత్తగా విద్యార్థులు నష్టం జరగకుండా నిర్వహించాలని చెప్పి విజ్ఞప్తి ఇస్తాను కేంద్ర ప్రభుత్వాన్ని. ఓకే వంశీధర్ గారు, ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీరును ఏ విధంగా చూడొచ్చు? సుప్రీంకోర్టు తీర్పు రెండు కోణాలలో చూడొచ్చు. విద్యార్థి నాయకులుగా పరీక్షలు మళ్ళీ నిర్వహించాలని చెప్పి మేము ప్రధానమైన డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు చేశాం. కానీ సుప్రీంకోర్టు ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఆ భారతీయుడిగా సుప్రీంకోర్టు అన్ని ఆలోచించే పెద్దలు ధర్మాసనం తీర్పిస్తాయి కాబట్టి వారి తీర్పును శిరసా వహించిన భారతీయుడిగా విద్యార్థి నాయకుడిగా శిరసా వహిస్తామని చెప్పి తెలియజేస్తాను. ఓకే వంశీధర్, ఇప్పుడు నీట్కు రీ ఎగ్జామ్ లేదని సుప్రీం తేల్చి చెప్పింది. అయితే దీంతో ఈ దేశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? వాస్తవంగా లక్షలాది మంది విద్యార్థులు నీటికి రీ ఎగ్జామ్ పెడతారని చెప్పి ప్రిపేర్ అయ్యి మళ్ళీ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన మాట వాస్తవం. కానీ ఈ రోజు పటాపంచలు చేస్తూ సుప్రీంకోర్టు గౌరవ ధర్మాసనం గారు కేవలం అంటే ఇది చేయలేము, 150 మంది మాత్రమే లబ్ధి పొందిరు, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తారు. ఒకసారి మళ్ళీ పునఃపరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఓకే రైట్, థ్యాంక్ యూ వంశీధర్ రెడ్డి.